ప్రీటర్మ్ డెలివరీ ఎందుకు అవుతుంది? ప్రీటర్మ్ డెలివరీ అంటే లెస్ దాన్ 37 వీక్స్ లోపే అంటే డెలివరీ అవుతే ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో ఈ రోజుల్లో కామన్ గా వినిపిస్తుంది. సో వై ప్రీటర్మ్ డెలివరీ ఎక్కువ అవుతుంది? దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాల్ న్యూట్రిషన్. సో ప్రెగ్నెన్సీలో సరైన ఆహారం ఆర్ బాడీ ఆల్రెడీ వీక్ ఉండడం వల్ల ఆర్ సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీటర్మ్ డెలివరీకి కాజ్ అవుతుంది. అండ్ రెండోది సర్వైకల్ ఇన్సఫిషియన్సీ. సో కొంతమందిలో సర్విక్స్ ఇన్బిల్ట్ కానీ షార్ట్ సర్విక్స్ అండ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ రొటీన్ ఆర్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కడైనా ఉండొచ్చు, ఐదర్ సర్వైకల్, వెజైనల్, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి తోడ్పడతాయి. అండ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, డయాబెటిక్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ తొందరగా డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన రొటీన్ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొంతమందిలో మాయ కిందకు ఉండడం వల్ల అంటే ప్లాసెంటా ప్రీవియా సడన్ బౌట్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల. రెండోది డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వక ముందుగానే ప్లాసెంటా సపరేట్ అవుతుంది, అది బ్లీడింగ్ అయిపోయి అది దానిలో అబ్రప్షన్ అంటాం. దీని వల్ల కూడా ఎర్లీ డెలివరీ ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి లీకింగ్ అంటే ఉమ్మునీరు పోవడం, ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ వల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ అలా అవ్వచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏజ్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దిగా కూడా ఎర్లీ డెలివరీ అంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.